హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మల్టీ థ్రెడ్డింగ్లో కంప్లీటబుల్ ఫ్యూచర్లో దెన్ కంబైన్ మెథడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి అయితే వెళ్ళండి. ఈచ్ టాపిక్ అనేది వీడియోస్ అనేది అయితే చేశాను, మీకు ఈజీగా అర్థమవుతుంది మల్టీ థ్రెడ్డింగ్ గురించి. అండ్ చాలా వీడియోస్ అనేది అయితే ఉన్నాయి, చాలా టాపిక్స్ గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దెన్ కంబైన్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తాము అనేది అయితే, అండ్ కోడింగ్ ఎలా రాయాలనేది మీకు క్లియర్గా నేర్పిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మనకు కంప్లీటబుల్ ఫీచర్లో దెన్ కంబైన్ అనే మెథడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనము మన కోడింగ్లో మల్టిపుల్ టాస్క్ ఏవైతే రన్ అవుతున్నాయో, మన కోడింగ్లో మల్టిపుల్ టాస్క్స్ ఏవైతే రన్ అవుతున్నాయో ఆ మల్టిపుల్ టాస్క్ నుండి వచ్చిన రిజల్ట్ని కంబైన్ చేసుకోవడానికి మనము దెన్ కంబైన్ అనేది అయితే యూజ్ చేస్తాము. ఇట్ కంబైన్ రిజల్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ అసింక్రోనస్ టాస్క్స్. ఏవైతే మనకు మల్టిపుల్ అసింక్రోనస్ టాస్క్స్ ఉంటాయో వాటి నుండి వచ్చిన రిజల్ట్ని కంబైన్ చేసుకొని ప్రింట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో మనము ఇప్పుడు సింపుల్గా ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేసి ఒక సింపుల్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని కోడింగ్ ఎలా రాసుకోవాలి, దెన్ కంబైన్ మెథడ్ ఎలా యూజ్ చేయాలి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఒక కంప్లీటబుల్ ఫీచర్ ఎగ్జాంపుల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఎస్ఆర్సీలోకి వచ్చేస్తే మనకు డిఫాల్ట్లో మనము ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. దెన్ కంబైన్ ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకుందాము. దెన్ కంబైన్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ మెథడ్ జనరేట్ అవడానికి చెక్ బాక్స్ అనేది అయితే టిక్ చేసుకున్నాను. అండ్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయగానే మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అయితే, ఒక ప్రాజెక్ట్లో ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ అయింది. సో ఇందులో మనకు మెయిన్ మెథడ్ కూడా జనరేట్ చేసుకున్నాం. ఇక్కడ మనము సింపుల్గా ఒక టూ అసింక్రోనస్ టాస్క్ని క్రియేట్ చేసుకుందాము. కంప్లీటబుల్ ఫీచర్ జనరిక్ టైప్ వచ్చేసి ఇంటిజర్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్యూచర్ 1 అనేది ఒక నేమ్ పెట్టుకున్నాను. కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ ఇందులో మనము ల్యాండా యూజ్ చేసి మనము జస్ట్ ఒక ఇంటిజర్ వాల్యూ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. 5 ఇచ్చేద్దాం. ఇప్పుడు ఒక అసింక్రోనస్ టాస్క్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఇంకొక టాస్క్ అనేది అయితే క్రియేట్ చేసుకుందాము. ఇంకొక టాస్క్ వచ్చేసి టాస్క్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్ 2 అనేది అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనము వాల్యూ అనేది అయితే 10 అనేది అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనము ఈ దెన్ కంబైన్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. కంప్లీటబుల్ ఫీచర్ ఇంటీజర్ కంబైన్డ్ అనే ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చేసుకున్నాను. ఇక్కడ మనము ఫ్యూచర్ 1 డాట్ దెన్ కంబైన్ అనే మెథడ్ ఇక్కడైతే యూజ్ చేస్తాము. ఇక్కడ దెన్ కంబైన్ మెథడ్లో ఫ్యూచర్ 2 అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే ఫ్యూచర్ 1 అండ్ ఫ్యూచర్ 2 రిజల్ట్ అనేది అయితే కంబైన్ చేస్తున్నాము. అండ్ సెకండ్ దాంట్లో మనము ఇక్కడ ల్యాండా యూజ్ చేసుకుంటున్నాము. ల్యాండా యూజ్ చేసుకొని 2 వాల్యూస్ అనేది ఇచ్చేస్తాను. రిజల్ట్ 1, రిజల్ట్ 2. ఇక్కడ మనం ల్యాండా అనేది అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఈ 2 వాల్యూస్ని కంబైన్ చేసుకొని ఏ విధంగా పెర్ఫామ్ చేయాలనేది అయితే మనం ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాము. రిజల్ట్ 1 అండ్ రిజల్ట్ 2, రిజల్ట్ 1 ప్లస్ రిజల్ట్ 2. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఓకే,
ఇప్పుడు మనకు ఫీచర్ 1 నుండి వచ్చిన రిజల్ట్, ఫీచర్ 2 నుండి వచ్చిన రిజల్ట్‌ని కంబైన్ చేయడానికి దెన్ కంబైన్ మెథడ్ యూజ్ చేసినాము. అండ్ ఇక్కడ మనకు లాంబ్డా యూజ్ చేసుకొని ఆ 2 వాల్యూస్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో వాటిని మనం అడిషన్ అనేదైతే చేశాము. ఇప్పుడు సింపుల్‌గా దీన్ని యాక్సెప్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేద్దాము. కంబైన్ డాట్ దెన్ యాక్సెప్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఫైనల్ రిజల్ట్ హైఫన్ ఇక్కడ system.out.printlnలో మనము డేటాని కాల్ చేసుకుందాం. కంబైన్డ్ రిజల్ట్ ఈజ్ రిజల్ట్. సో సింపుల్‌గా మనం 2 టాస్క్ నుండి వచ్చిన రిజల్ట్‌ని కంబైన్ చేశాము. కంబైన్ చేసిన రిజల్ట్‌ని మనం ప్రింట్ చేసుకుంటున్నాము. దెన్ యాక్సెప్ట్ మెథడ్ అనేదైతే యూజ్ చేసి. ఇప్పుడు సింపుల్‌గా సేవ్ చేద్దాము. కంట్రోల్ ఎస్ కొట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కంబైన్డ్ రిజల్ట్ ఈజ్ 15. 5 + 10 15 అనేదైతే ఇచ్చేసాం కదా! ఇప్పుడు సింపుల్‌గా మనము రిజల్ట్ అడిషన్ కాకుండా మల్టిప్లికేషన్ అనేదైతే చేద్దాము. సో మనకి ఏ రిజల్ట్ అనేదైతే వస్తుందో 10 × 5 ఆర్ 5 × 10 కదా! 10 5 జార్ 50 అనేదైతే రావాల్సి ఉంటుంది. మనం సింపుల్‌గా సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కంబైన్డ్ రిజల్ట్ ఈజ్ 50. ఈ విధంగా మనము దెన్ కంబైన్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటామో, సో ఆల్ మెథడ్స్‌ని మనము ఒక్కొక్క వీడియోలో ఒక్కో మెథడ్ గురించి అయితే తెలుసుకోబోతున్నామో, ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకనేదైతే నెక్స్ట్ టాపిక్‌తో వచ్చేస్తాను. లేట్ చేయకుండా మన ఛానల్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. బై బై.